నమస్తే ఫ్రెండ్స్, ఆనియన్ పకోడీ కరకరలాడే ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే మనం ముందుగా ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పొడవుగా సన్నని ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడంత పసుపును వేయండి. అలాగే రుచికి తగినంత కారాన్ని, పకోడీలో తక్కువ కారం వేసుకుంటే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. తరువాత రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ మనం దీన్ని కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఆనియన్స్ కూడా కొంచెం విడిపోతాయి. అలాగే అందులో ఉన్న వాటర్ కూడా మనకి బయటకు వస్తుంది. చూసారా, ఇలా వాటర్ బయటకు వచ్చింది కదా. ఒక కప్ శనగపిండి వేస్తే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆనియన్స్లో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఇలా పకోడీలా వేసుకొని 2 వైపులా బాగా ఫ్రై అయ్యాక ఇలా తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇంకంతేనండి, ఆనియన్ పకోడీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.